వ్యూవర్స్ వెల్కమ్ టు రుచి చూడు. ఎప్పటికప్పుడు స్పెషల్ రెసిపీస్ ని పరిచయం చేస్తున్న రుచి చూడులో ఈ రోజు కూడా మరో ప్రత్యేకమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మేము వచ్చేసాము లింగంపల్లిలో ఉన్న అరుణ గారింటికి. మరి అరుణ గారు వచ్చేసి మనందరి కోసం ఎలాంటి వంటకాన్ని పరిచయం చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు రుచి చూడు. నమస్తే అండి. హాయ్ ఆల్సో వెల్కమ్ టు రుచి చూడు. కోడలా కూతురా? ఫ్రెండా? ఓహో, జల్గా అత్త కోడలు చేస్తారు, కూతురు మనవరాళ్ళు చేస్తారు, ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్. ఓహో నైస్. ఏం పేరండి మీ పేరు? శ్వేత. అరుణ శ్వేత ఇద్దరు కలిసి వంటకాలు చేస్తున్నారు ఈరోజు. ఓహో, 2 రెసిపీస్ ఉండబోతున్నాయి అయితే. సో అరుణ గారు ఓకే అండి, మరి ఇంట్రడ్యూస్ అయిపోయింది కదా, ఏంటి ఎలాంటి వంటకాన్ని మా వ్యూయర్స్ అందరి కోసం పరిచయం చేయబోతున్నారు? బియ్యపు రవ్వతో పులిహోర. బియ్యపు రవ్వతో పులిహోరనా? వావ్, ఇదేదో కాంబినేషన్ బాగుంది కదండి. బియ్యపు రవ్వతో పులిహోర అంట. మరి అరుణ గారు ఎలా చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఇంగ్రీడియంట్స్ ని. బియ్యపు రవ్వకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత చెప్తారండి? బియ్యపు రవ్వ, పల్లీలు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, ఉప్పు, పసుపు. సో ఫ్రెండ్స్ చూసారు కదా బియ్యపు రవ్వ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో. మరి అరుణ గారిని అడిగి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అరుణ గారు, ఏంటి బియ్యపు రవ్వ అంటే ఏమన్నా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా, ముందుగా నానబెట్టి అలాంటివి ఏం లేవు కదా? ఏం లేదండి. సో డైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. ఏంటి ప్రాసెస్ లోకి వెళ్దాం ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాము? ఫస్ట్ బౌల్ పెట్టుకున్నాం, స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ పెట్టుకుందాం. జనరల్గా బియ్యపు రవ్వతో ఉప్మా తెలుసు, అందరం చేసుకుంటూ ఉంటాం, బట్ పులిహోర అంటే ఎలా ఉంటుందో టేస్ట్, అసలు ఆ ప్రాసెస్ ఏంటో నాకైతే బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. చాలా పొడి పొడిలాడితే చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంది. సో వారానికి ఎన్నిసార్లు చేస్తారు అన్న గారు? రోజు అదే అంటారా? వారంలో ఒకసారి అలా, ఒకసారి బియ్యపు రవ్వ పులిహోర, ఒకసారి చింతపండు పులిహోర, అలా డిఫరెంట్ పులిహోర అలా. ఓకే, ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూసాం కాబట్టి నిమ్మరసంతో బియ్యపు రవ్వ పులిహోర అనమాట. ముందు ఆయిల్ వేసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, పులిహోరకు కావాల్సినది బియ్యపు రవ్వ పులిహోర, అది కూడా. నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాం. అరుణ గారు ఇంట్లో అయితే గలగల గిన్నెలు పగిలేటట్టు, హస్బెండ్ బెదిరిపోయేటట్టు మాట్లాడుతారు, హస్బెండ్ బెదిరిపోయేటట్టు. ఇప్పుడైతే చూడండి చిన్నగా అలా అలా. మా వ్యూయర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి కొంచెం గట్టిగా. తర్వాత వాటర్ పోసేసుకున్నాం. ఓకే, చూసారా జోష్ పెంచారు. ఈ జోష్ అంతా ఇక్కడిది బియ్యపు రవ్వ పులిహోర తినడం వల్ల వచ్చింది. ఓకే, కానీ ఆయిల్ వేయగానే మనకు భయం వేస్తుంది కదా నీళ్ళు వేయాలంటే, కాబట్టి కొద్దిగా వేడైనప్పుడు వేస్తే ఇలా ఏం చిటపట అనలేదు మనకి. సో కొలత ప్రకారం తీసుకుంటున్నారంటే దీంట్లో ఏదో లాజిక్ ఉంది అరుణ గారు. ఏం లేదండి, ఒక గ్లాస్ రవ్వకి 1.5 నీళ్లు తీసేసుకున్నాం. ఒక గ్లాస్ రవ్వకి, బియ్యపు రవ్వకి 1.5 నీళ్ళు అన్నమాట. ఓకే, సో వాటర్ వేసేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్, పోపు ఏం లేదా? తర్వాత ఓహో, ఏదో సీక్రెట్ అరుణ గారు మెల్లమెల్లగా రివీల్ చేస్తారు. చూడడానికి కామ్ గా కనిపిస్తున్నారు కానీ చూడండి ఎలా చేస్తున్నారు. దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు. సో నీళ్లు మరుగుతూ ఉంటాయి, మూత పెట్టేసుకుందాం, అంటే తొందరగా మరిగిపోతుంది. అరుణ గారు మీ ఇద్దరు ఏంటి అసలు, ఎలా ఫ్రెండ్స్, చుట్టుపక్కల నైబర్స్ లేకపోతే ఎలా అంటే మీ రిలేషన్ ఏంటి? నైబర్స్, పక్క పక్కనే ఉంటారు మన లింగంపల్లిలో. ఓకే, ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరిది? 2 years ఫ్రెండ్షిప్. వావ్, చాలా క్లోజా? రెగ్యులర్ గా ఇంట్లోంచి ఇంట్లోకి ఆ ఇంట్లోకి వంటలన్నీ ఇలా బియ్యపు రవ్వ పులిహోర అలాంటివన్నీ వెళ్తూ ఉంటాయా? వెళ్తూ ఉంటాయి అనమాట. ఎవరు బాగా చేస్తారు ఇద్దరిలో, నిజం చెప్పండి? ఆంటీ, ఎందుకంటే సీనియర్ అని రెస్పెక్టా లేకపోతే ఆంటీ బాగా చేస్తారా? ఆంటీయే బాగా చేస్తారు. శ్వేత గారు అంటే శ్వేత గారు వంటలు బాగా చేయరు అనమాట. అది కూడా బాగా చేస్తుంది. అది కూడా బాగా చేస్తుందా? అది కూడా ఓకే. సో ఇద్దరు, శ్వేత గారు అండ్ అరుణ గారు ఇద్దరు కూడా బాగా వంటలు చేస్తారు. ఇప్పుడు మనకి నీళ్ళు మరిగిపోయింది. ఓకే, నీళ్ళు కూడా బాగా మరిగిపోయాక ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు బియ్యపు రవ్వ పోసి. ఓకే, సో ఒకసారి క్యాప్ తీసేసి, నీళ్ళు మరిగాయి కాబట్టి మీరు వేసుకుంటే నేను కలుపుతాను. సో బియ్యపు రవ్వ వేసేసుకుంటున్నాము. వేసేయండి. ఓకే, సో బాగా మరిగిన నీళ్ళల్లో బియ్యపు రవ్వ మళ్ళీ మనం మూత పెట్టేస్తే త్వరగా ఉడుకుతుంది మనకి. ఎస్, మూత పెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది, ఎందుకంటే ఆవిరి అవుతుంది, స్టీమ్ అయిపోతుంది కాబట్టి లోపల. సో రెగ్యులర్గా ఏంటి మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఏం చేస్తూ ఉంటారు? బయటకు వెళ్తూ ఉంటారా, షాపింగ్స్ అలా ఏంటి? పండుగలప్పుడు టెంపుల్స్కి అలా. కానీ గ్రేట్ కదండి, ఎందుకంటే పక్కనే ఉంటే నాకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా ఉంటారు. బాగా హెల్ప్ ఉంటామండి. ఏదైనా బయటకు ఒక్కరం వెళ్ళలేనప్పుడు ఇండివిజువల్ కలిసి వెళ్తూ ఉంటారు.
మీ వనితా టీవీ బాగా చూస్తామండి. టీవీ నాకు ఇంట్రెస్ట్ బాగా. ఓహో, టీవీ హాబీ అని చెప్పారు అన్నమాట. అలాగే వనితా టీవీని ఎక్కువగా చూస్తుంటాము. సో ఇలా వంటల ప్రోగ్రామ్ కూడా మేము చాలా ఇష్టం అండి, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో తెలియని కూడా దాంట్లో చూసి మేము నేర్చుకుంటాము. సో వంటలు చూస్తుంటారు కదా అండి, రుచి చూడలో ట్రై చేస్తూ ఉంటారా? కానీ అన్ని స్పెషల్ రెసిపీస్ అండి. అంటే మనం అందరి ఇంట్లోకి వెళ్ళి డిఫరెంట్ రెసిపీస్ ని డిఫరెంట్ ఏరియా వైజ్ చూస్తే కనుక చాలా స్పెషల్ గా ఉంటాయి. మనకి బోల్డ్ అని రెసిపీస్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఎనీవే అరుణ గారు ఏం చెప్పారంటే వనితా టీవీని ఎక్కువగా చూస్తూ ఉంటారు, డిఫరెంట్ రెసిపీస్ ని కూడా చేస్తూ ఉంటారు, అలాగే హాబీ కూడా అని చెప్పారు టీవీ చూడడం. తెలియని కూడా నేర్చుకోవచ్చు మనం. ఓహో, నైస్ అన్నమాట. మీ హాబీస్ ఏంటి శ్వేత గారు? నాకు 2 పిల్లలు ఉన్నారు. ఓహో, వాళ్ళతో సరిపోతుంది. అమ్మాయి అబ్బాయి పేర్లు ఏంటి? బాబు పేరు ఏకనాథేశ్వర్ రెడ్డి. ఏకనాథేశ్వర్ రెడ్డి, వావ్ నైస్ నేమ్, ఏకనాథేశ్వర్ రెడ్డి. హాయ్. పాప పేరు? కేతనారెడ్డి అండి. కేతనారెడ్డి, వావ్ చాలా స్పెషల్. ఏంటి శివుని భక్తుల? కేశవ నక్షత్రం బట్టి పేర్లు పెట్టారు. నైస్ నైస్ వండర్ఫుల్ నేమ్స్ అన్నమాట. సో శ్వేత గారికి పాప బాబు. అరుణ గారు మరి మీకు? నాకు పాప బాబు, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందండి. ఓహో, సో పిల్లలు కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి శ్వేత గారు వచ్చేసి అది ఫుల్ ఫ్లెజ్ గా ఎక్కువగా సహాయపడుతూ ఆ లోటు అనేది తీరుస్తూ ఉంటారు నాకు తెలిసి కదా. ఎందుకంటే పిల్లలు పెళ్ళయిందంటే ఆబ్వియస్లీ దూరంగా ఉంటారు కాబట్టి శ్వేత గారితో మీకు ఆ లోటు తీరిపోతుంది. సో మనకి ఉడికిపోయింది కదా, ఉడికిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది, మనకి అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా స్టవ్? ఆఫ్ చేసేద్దాం. సో బియ్యపు రవ్వ వేసి ఉడికించేసుకున్నాం, ఇది పక్కకు పెట్టేసుకున్నాం. ఒక ప్యాన్ పెట్టుకుందాము, పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకుందాం. అంటే ఇది మనము ఏం వేసుకోవడానికి? పోపా? తాలింపు వేసుకోవడానికి. ఓహో, బియ్యపు రవ్వ పులిహోరలో తాలింపు కోసం స్పెషల్ గా పోపు వేసుకుంటున్నాం మనము. తాలింపు, పోపు, ఇంకా తిరమాసు అంటారు కదా, తిరగమూత. సో ఎన్ని వర్డ్స్ కదా అండి, డిఫరెంట్. అది వేస్తేనే అన్ని కర్రీస్ కి కానీ ఏదైనా రెసిపీ చేస్తే కలర్ఫుల్ అవుతుంది మనకి. అసలు అది లేకుండా అసలు ఏ వంట కూడా లేదు అసలు. సో ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇది కొంచెం వేడెక్కే లోపల మనము ఓకే దీంట్లో మనం లైట్గా పసుపు వేసేసి. ఓహో, ఇప్పుడు వీటి మీద ఉడకబెట్టుకున్న బియ్యపు రవ్వ కలిపేసుకుందామా? సో కలర్ఫుల్గా అవుతుంది మనకి. పోపులో వేసుకోవాల్సిన అవసరం లేదా, దాంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. అట్లా ఇట్లా కలిపినా పర్వాలేదు, అట్లా కలిపి. సో పోపులో అయినా మీరు పసుపు వేసుకోండి కలర్ఫుల్గా కనిపించడానికి. మరి పులిహోర అంటే తెలుసు కదండి, కలర్ఫుల్గా ఉంటుంది. అదర్వైజ్ ఇలా ఏం చేస్తారంటే ఉడికించుకున్న బియ్యపు రవ్వలో అయినా పసుపు వేసేసుకోండి. చూడండి కలర్ఫుల్గా మారిపోయింది మనకి. ఓకే, పల్లీలు శనగపప్పు. అక్కడక్కడ పులిహోరను తింటున్నప్పుడు పల్లీలు తగులుతూ ఉంటే ఆ మజా వేరు కదండి అసలు. అది బాగా నూనెలో వేసేసుకుంటాము. సో శనగపప్పు, పల్లీలు రెండు మిక్స్ కలిపి ఇది వేసేసుకున్నాం. కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అవుతూ ఉంటుంది. శ్వేత గారు మీరు ట్రై చేశారా బియ్యపు రవ్వ పులిహోర? లేదా? ఫ్రెండ్ అయ్యి ఉండి ఫ్రెండ్ చెప్పిన రెసిపీ ఇప్పటి వరకు ట్రై చేయలేదంటే అని అహో నాకు తెలిసి పెట్టిస్తుంది కదా చేయడం ఎందుకు అనుకున్నారు కదా. సో పెట్టిస్తారు ఎలాగో, నేను ఎందుకు చేయడం అని అనుకున్నారు. ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ వంటలు చేస్తుంటారు? స్వీట్, హాట్, వెజ్, నాన్ వెజ్ ఎలాంటి వెరైటీస్ చేస్తుంటారు? స్వీట్ ఎక్కువ చేస్తారు. పిల్లలు ఉన్నారనా? పిల్లలు ఉన్నారు, పాప ఎక్కువ ఇష్టంగా తింటారు. ఓహో, స్వీట్ పిల్లల కోసం ఏదైనా చేయగలరు పేరెంట్స్. ఆ తర్వాత మినపగుళ్ళు. నాకు తెలిసి అరుణ గారు మీరు కూడా మీ పిల్లలు పెళ్ళయింది అన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. కానీ మీకు పండగప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఉంటే కనుక చాలా హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే పిండి వంటలు చేసుకుంటాం, ఆ టైంలో ఎవరిని పిలిచినా రారు రిలేటివ్స్. ఓహో, జీలకర్ర పిండి వంటలు చేసినప్పుడు వస్తారా అండి అరుణ, శ్వేత గారు? వస్తారా? తప్పించుకుంటారా? లేదండి, వచ్చేస్తారనమాట. సో మళ్ళీ ఏం చేస్తాం, పల్లీలు వేసుకున్నాము, శనగపప్పు, మినపగుండ్లు, అలాగే జీలకర్ర వేసేస్తాము. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఓహో, పచ్చిమిర్చి, ఫైనల్గా పచ్చిమిర్చి సరిపోతుంది కదండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కారం కావాలనుకున్నా ఎక్కువ వేసేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇందులో కలిపేసేస్తాం. ఓకే, జాగ్రత్త ఒకసారి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్న ఈ బియ్యపు రవ్వ ఉప్మాలో మనం పోపు సపరేట్గా వేసేసి ఇదిగో ఈ విధంగా కలిపేసుకుంటున్నాము. నిమ్మరసం కూడా వేసి కలిపేసుకుంటే. సో ఫైనల్గా స్టవ్ మొత్తం ఆఫ్ చేసేసాక పోపు వేసేసుకున్నాక ఏం చేయాలంటే నిమ్మరసం వేసేసి కలిపేసుకోవాలి.
జనరల్గా మనం ఏం చేస్తుంటాం పులిహోర అన్నిట్లో కూడా లెమన్ రైస్ అయితే లెమన్ వేసేసుకుంటాము, చింతపండు అయితే చింతపండు గుజ్జు. బియ్యపు రవ్వలో ఈ రోజు మనం ఏం చేసామంటే నిమ్మరసం వేసుకున్నాము. మీకు కావాలి అనుకుంటే చింతపండు రసం వేసుకోవచ్చు అన్నారు కదండి. ఎలా చింతపండు గుజ్జు చేసేసి వేసుకోవచ్చా? వావ్ కలర్ఫుల్ అండి అన్న గారు. నిమ్మప్పు ఉంటుంది, నిమ్మప్పుతో కూడా వేసేసుకో. ఓ అంటే నిమ్మప్పు ఒకటి. నిమ్మప్పు వ్యూస్ చూస్తున్నారు కదా, అన్నగారు చెప్పారు ఇఫ్ ఎనీ కేస్ నిమ్మప్పు ఉంటే కనుక నిమ్మప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మొత్తానికి బియ్యపు రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎన్నో పులిహోరలో రకాలు చూసాము, బట్ ఈరోజు బియ్యపు రవ్వతో, అది కూడా లైట్ కలర్ఫుల్గా, కారం కారంగా, పప్పులు ఎక్కువ వేసుకున్నాము. ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదండి. ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎన్నో రుచులు నేర్చుకుంటే కనుక, ట్రై చేస్తే కనుక, దీని మీద మనం లైట్గా కొత్తిమీర గార్నిష్ అంటే మన పులిహోర ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేస్తున్నారు అన్నగారు. తింటూ ఉంటే కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది. సో అయిపోయింది రవ్వ పులిహోర. టేస్ట్ చూసి చూపించండి. థ్యాంక్ యూ అన్నగారు ఇవ్వక ముందుగా నేను లాగేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉన్నప్పుడు ఎవరైనా ఆగుతారా చెప్పండి. అందుకే ఆవిడ ఇవ్వకపోయినా నేనైతే తినేస్తున్నాను. సో ఎస్ చూసాగా ఇంత కలర్ఫుల్గా ఉంది. అందరూ ఉప్మాని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ టోటల్లీ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ప్రాసెస్ అనేది అన్నగారు చాలా క్రియేటివ్గా స్పెషల్గా చేశారు బియ్యపు రవ్వ పులిహోర. మరి ఆలస్యం చేయకుండా నేనైతే టేస్ట్ చేస్తున్నాను. వావ్ వేడి వేడిగా. వావ్ సూపర్ అండి. చాలా సాఫ్ట్గా బియ్యపు రవ్వ అనేది బాగా ఉడికిపోయిందండి. అంటే ఎక్కువ మెత్తగా అవ్వలేదు, అలా అని గట్టిగా అవ్వకుండా సపరేట్గా చేసుకున్నాం కాబట్టి బియ్యపు రవ్వ ఉడికే ప్రాసెస్ని చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ వేసుకున్నాం కదండి, కొంచెం పుల్లగా. ఎన్నో పులిహోరలు తిన్నానండి, ఇది మాత్రం చాలా క్రియేటివిటీగా, చాలా టేస్టీగా, చాలా సూపర్గా, చాలా యమ్మీగా ఉందండి. మరి మీరేం చేస్తారు? బియ్యపు రవ్వ పులిహోరని మీరు కూడా ట్రై చేసేయండి. సో అన్నగారు నాకైతే బాగా నచ్చేసిందండి. ఫాస్ట్గా అయిపోతుంది, ఎంత రుచిగా ఉంది తెలుసా అండి, చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రెసిపీ